మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే ముక్కోటి ఏకాదశి, దీనికే వైకుంఠ ఏకాదశి అని, ఉత్తర ద్వార దర్శన ఏకాదశి అని పేరు. ఈరోజు 33 కోట్ల దేవతలు భూమి మీదకి వస్తారు. ఈ ఒక్క ఏకాదశిని ఆచరిస్తే సంవత్సరంలోని అన్ని ఏకాదశులను ఆచరించిన ఫలితం వస్తుంది. ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే సంవత్సరంలోని 24 ఏకాదశుల్లో ఉపవాసం ఉన్న ఫలితం వస్తుంది. ఈ ఒక్కరోజు జాగరణ చేస్తే సంవత్సరంలోని అన్ని ఏకాదశుల్లో జాగరణ చేసిన ఫలితం వస్తుంది. కనుక ఈ ఏకాదశిని ఎవ్వరూ వదులుకోవద్దు. ఇక ఎంతో పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఇంట్లోని ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు. ఎవ్వరూ ఈ కూరను తినకూడదు. కాదని ఈరోజు ఎవరైనా సరే ఈ కూరను తింటే చేతిలో పైసా కూడా మిగలదు, నరకానికి పోతారు, 7 జన్మల దరిద్రం పడుతుంది. కనుక ఎవరు ఈరోజు ఈ కూరను వండవద్దు, తినవద్దు. ఈరోజు ఈ కూరను తింటే ఆర్థిక సమస్యలు వస్తాయి. చేతిలోని ధనమంతా కూడా ఖర్చు అయిపోతుంది. మీరు అప్పుల పాలైపోతారు. అంతేకాదు ఈరోజు ఈ కూరను తింటే 33 కోట్ల దేవతల ఆగ్రహానికి గురి అవుతారు. విష్ణుమూర్తి ఆగ్రహానికి గురి అవుతారు. ఈరోజు ఈ కూర తింటే పరమ దరిద్రం పడుతుంది, మహాపాపం తగులుతుంది, సమస్యల్లో కూరుకుపోతారు. ఈ ఏకాదశి రోజు ఈ కూరను తింటే భవిష్యత్తులో అనేక కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. ఈరోజు తెలియక ఈ కూరను తింటే నరకానికి పోతారని శాస్త్రాల్లో ఉంది. కనుక ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఎవరూ కూడా ఈ కూరను వండవద్దు, తినవద్దు. మరి ఇంతకీ ఈరోజు ఏ కూరను తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది అర్థమవుతుంది. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి. ఈ ఏకాదశి చాలా పవిత్రమైనది. ఇది శుక్రవారంతో కలిసి రావటం చాలా విశేషం. ఈరోజు 3 కోట్ల మంది దేవతలు భూమి మీదకి వస్తారు. హైందవుల పండుగలన్నీ అయితే చాంద్రమానం ప్రకారమో లేక సౌరమానం ప్రకారమో జరుపుకుంటారు. కానీ ఈ రెండింటి కలయికతో ఆచరించే పండుగ ఒకే ఒక్కటి, అదే ముక్కోటి ఏకాదశి. సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించిన తర్వాత వచ్చే ఏకాదశి రోజున ముక్కోటి ఏకాదశిని జరుపుకుంటారు. ఈ రోజున ముక్కోటి దేవతలందరూ విష్ణుమూర్తిని దర్శించుకుంటారని ఓ గాథ. అందుకనే ఈ రోజుకు ముక్కోటి ఏకాదశి అన్న పేరు వచ్చింది. ఇక ఈనాడే మధు కైటబులనే రాక్షసులకు శాప విమోచనం కలిగించి వారికి తన వైకుంఠ ద్వారం వద్ద దర్శనాన్ని అనుగ్రహించాడు విష్ణు భగవానుడు. తమలాగే ఈ రోజున ఎవరైతే వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తర ద్వారాన్ని దర్శించుకుంటారో వారికి మోక్షాన్ని ప్రసాదించమని వేడుకున్నారు వారిద్దరూ. అప్పటి నుంచి ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకునే ఆచారం మొదలయ్యింది. ఈ ఏకాదశి నాడే వైకుంఠంలోని విష్ణుమూర్తి వారి అంతరంగిక ద్వారాలు తెరుచుకున్నాయి కాబట్టి దీనికి వైకుంఠ ఏకాదశి అన్న పేరు కూడా స్థిరపడింది. కోటి ఏకాదశి రోజు వైకుంఠ వాకిళ్ళు తెరుచుకుని ఉంటాయని, వైష్ణవాలయాలలోని ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే వేచి ఉంటారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈరోజు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుంటారు. తిరుమల తిరుపతిలో కూడా ఈరోజు వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఇలా ఈరోజు ఎందుకు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారో తెలియాలంటే ఒక పురాణ కథను వినాలి. పూర్వకాలంలో సమస్త లోకాలు జలమయమై ప్రళయకాలమై ఉన్న సమయంలో శ్రీ మహావిష్ణువు రావియాకుపై తేలియాడుతూ ఉన్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన నాభి నుండి బ్రహ్మదేవుణ్ణి సృష్టించాడు. ఆ బ్రహ్మదేవుడికి సమస్త వేదాన్ని అందించాడు. ఆ వేద సంపదతో ఈ సృష్టిని ప్రారంభించమని విష్ణువు బ్రహ్మదేవునికి చెప్పాడు. బ్రహ్మ అలాగే చేశాడు. కానీ సృష్టి కార్యం ప్రారంభించిన తర్వాత బ్రహ్మలో అహంకారం మొదలై తాను ఎవరో మర్చిపోయాడు. శ్రీ మహావిష్ణువునే లెక్క చేయలేదు. అప్పుడు శ్రీ మహావిష్ణువు చెవుల నుండి మధు కైటబులు అనే 2 రాక్షసులు ఆవిర్భవించారు. సాక్షాత్తు విష్ణువు నుండి ఆవిర్భవించారు కాబట్టి వీరికి విశేషమైన శక్తులు వచ్చాయి. ఈ మధు కైటబులు బ్రహ్మదేవుణ్ణి హింసించటం మొదలుపెట్టారు.
బ్రహ్మదేవుడు వారిని ఎదిరించి ఎన్నో సంవత్సరాలు యుద్ధం చేసి ఇక విసిగిపోయి నేను వీరిని సృష్టించలేదు, వీరు ఎక్కడి నుండి వచ్చారు అనే విషయాన్ని తెలుసుకున్నాడు. అప్పుడు బ్రహ్మ అహంకారం తొలగి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి శరణు వేడాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు, బ్రహ్మదేవ, అహంకారం వల్ల నీకు ఎన్ని కష్టాలు వచ్చాయో చూసావా? అయినా సరే నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పి మధు కైటబులను పిలిచి వారితో ఇలా అన్నాడు, మానవులారా, మీరు నా నుండి ఆవిర్భవించారు కాబట్టి ఈ రాక్షస తత్వం వదిలి ఏదైనా మంచి వరం కోరుకోమని అంటాడు. కానీ మధు కైటబులు విష్ణువుతో, మీరు మాకు వరం ఇవ్వటం ఏమిటి? మేమే నీకు వరం ఇస్తాము, కోరుకో అని అన్నారు. అప్పుడు వారి అహంకారం చూసి శ్రీ మహావిష్ణువు, అయితే నేను నా కోరిక కోరుతున్నాను, మీరు నా చేతిలో చచ్చిపోండి అని కోరుకున్నాడు. దానికి మధు కైటబులు ఇలా అన్నారు, సరే అయితే మీ చేతులలో మేము మరణిస్తాము, కానీ నువ్వు మాతో ద్వంద్వ యుద్ధం చెయ్యాలని చెప్పారు. శ్రీ మహావిష్ణువు దానికి అంగీకరించాడు. అస్త్రాలు లేకుండా చేతులతో పిడిగుద్దులతో వారి మధ్య యుద్ధం జరిగింది. అలా వారు శ్రీ మహావిష్ణువు స్పర్శ తగిలి ఎంతో ఆనందం పొందారు. అప్పుడు మధు కైటబులకు ఒక ఆలోచన వచ్చింది. శరీరాన్ని తాకితేనే ఇంత ఆనందంగా ఉంటే వైకుంఠంలో ఉంటే ఎంత ఆనందం వస్తుందో కదా అనుకుని శ్రీ మహావిష్ణువుతో, మాకు ఒకే ఒక్క వరం కావాలి, మమ్మల్ని వైకుంఠ లోకాలకు తీసుకుని వెళ్ళండి, ఎప్పుడూ మీతో ఉండే వరాన్ని ఇవ్వండి అని విష్ణుమూర్తిని కోరారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అనుకున్నాడు, వీళ్ళు రాక్షసులు కదా, వీరిని వైకుంఠం తీసుకుని వెళ్ళటం న్యాయమేనా? లోకానికి ఇబ్బందికరంగా మారుతుందేమోనని ఆలోచించి వైకుంఠానికి ఉండే ఉత్తర ద్వారాన్ని తెరిపించాడు. ఆ ద్వారం గుండా శ్రీ మహావిష్ణువును దర్శించుకున్న మధు కైటబులు ఆ శ్రీ మహావిష్ణువులో ఐక్యమయ్యారు. మధు కైటబులు విష్ణుమూర్తిలో లీనం అవుతూ మరో వరం కోరుకున్నారు. ఏ భక్తులైతే ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుండి మిమ్మల్ని స్మరిస్తూ మిమ్మల్ని దర్శనం చేసుకుంటారో వారికి కూడా మోక్షం ప్రసాదించమని కోరుకుంటారు. దానికి శ్రీ మహావిష్ణువు కూడా అంగీకరిస్తాడు. ముక్కోటి ఏకాదశి రోజు దేవతలు కూడా ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకొని మోక్షాన్ని పొందుతారు. అప్పటి నుండి ధనుర్మాసంలో వచ్చే మొదటి ఏకాదశి అయినటువంటి ముక్కోటి ఏకాదశి రోజు ఇలా భక్తులు ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణువును దర్శించుకొని మోక్షాన్ని పొందుతారు. ఇదే వైకుంఠ ద్వార దర్శనం వెనుక ఉన్న కథ. ఎంతో పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఆడవారు ఎర్రటి రంగులో ఉండే చీరను కానీ లేదా పింక్ కలర్లో ఉండే చీరను కానీ ధరించాలి. చీర అనే కాదు, డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకుంటే చాలా మంచిది. స్త్రీలు ఈరోజు ఈ రెండు రంగుల్లో ఏదో ఒక రంగులో ఉండే దుస్తులను ధరించి గుడికి వెళ్ళిన, ఇంట్లో పూజ చేసుకున్న ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది. దీర్ఘ సుమంగిలి యోగం సిద్ధిస్తుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. భర్తకు మంచు జరుగుతుంది. భర్త ఆయుష్ పెరుగుతుంది. నూరేళ్లు సౌభాగ్యంతో ఉంటారు. భర్త సంపాదన కూడా పెరుగుతుంది. అంతేకాదు ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తులు ధరించటం వలన వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆడవారు ఒక్కరే కాదు, మగవారు, పిల్లలు, పెద్దలు ఇలా అందరూ కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఎరుపు లేదా పింకు ఈ రెండు కలర్స్లో ఉండే బట్టలు వేసుకుంటే ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది. మీకంతా మంచే జరుగుతుంది. కాబట్టి స్త్రీలు గుర్తుంచుకొని ఈ రంగులో ఉండే దుస్తులను ధరించండి. ఇక గాజులు ఏ రంగులో ఉండేవి ధరించాలంటే ఎరుపు, ఎల్లో, గ్రీన్ ఈ మూడు రంగుల్లో ఏ రంగులో ఉండే గాజులను అయినా సరే ధరించవచ్చు. ఈరోజు ఈ రంగులో ఉండే గాజులను ధరించటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కష్టాలు పోతాయి. సౌభాగ్యం సిద్ధిస్తుంది. ధన సమస్యలు రాకుండా ఉంటాయి. అపార ఐశ్వర్య యోగం కలుగుతుంది. ఇంకా ముక్కోటి ఏకాదశి రోజు ఆడవారు ఈ రంగు దుస్తులు ధరించండి. ఈ రంగు గాజులను వేసుకోండి. మీకు మీ భర్తకు అంతా మంచే జరుగుతుంది. ముక్కోటి దేవతల అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆవు ఏకాదశి రోజు మీకు కనిపిస్తే దానికి పూజలు చేయండి. మీ ఇంటికి ఆవు వచ్చినా మీరు గోశాలకు వెళ్ళినా ఆవుకు ముందుగా పూజలు చేయండి. ఏకాదశి రోజు ఆవుకు పూజ చేసినా వారికి నరక బాధలు తప్పుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. ప్రత్యేకించి ఈ ఏకాదశి రోజు ఆవుకు తోటకూరను తినిపించాలి. తోటకూరను తినిపించడం వల్ల దోషాలు తొలగిపోతాయి. మీకు ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి.
ఆవుకు తోటకూర తినిపిస్తే మీ మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఆవుకు తోటకూర తినిపించి దాని చెవులో మీ కోరికలను చెప్పుకోండి. లేదా తోటకూర తినిపించి ఆవుకు నమస్కారం చేసుకొని మీకు ఉన్న సమస్యలు చెప్పుకోండి. మీకు కుదిరితే ఈ ఏకాదశి రోజు ఆవుకు 5 గంటల పాటు నానబెట్టిన ఉలవలను తినిపించటం వల్ల ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. నానబెట్టిన బొబ్బర్లను తినిపిస్తే ధనం బాగా సంపాదిస్తారు. నానబెట్టిన గోధుమలను తినిపిస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సమాజంలో మంచి పేరు వస్తుంది. గోమాతకు కొంచెం నీటితో కలిపి బియ్యం పిండిని తినిపిస్తే మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో గొడవలు అవుతున్న వారు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది. అలాగే నానబెట్టిన కందులను తినిపిస్తే కోపం బాగా ఉన్నవారు తగ్గించుకుంటారు. 5 గంటల పాటు నానబెట్టిన కుసుమలను తినిపిస్తే మనసు ఆత్మ పరిశుద్ధం అవుతుంది. నానబెట్టిన శనగలను గోమాతకు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన అలవడుతుంది. కొంచెం నీటితో కలిపి బెల్లం రాగి పిండిని తినిపిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. నానబెట్టిన పెసలను తినిపిస్తే విద్యాభివృద్ధి జరుగుతుంది. ఉడికించిన బంగాళదుంపలతో తినిపిస్తే నరఘోష నివారణ జరుగుతుంది. క్యారెట్లను తినిపిస్తే వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు. బీట్రూట్ పాలకూరతో ఐశ్వర్య ప్రాప్తిని పొందవచ్చు. గోమాతకు దోసకాయలను తినిపిస్తే శత్రువుల బాధ తగ్గుతుంది. గోమాతకు టమాటాలను తినిపిస్తే పెళ్లి త్వరగా అవుతుందట. బయట కనిపించే ఆవులకు కానీ లేదంటే దగ్గరలో ఉండే గోశాలకు వెళ్ళి గోవులకు మీరు టమాటాలను పెట్టవచ్చు. ఇలా ఆవుకు టమాటాలను పెట్టడం వల్ల త్వరలో పెళ్లి కుదురుతుంది. ఆవుకు ఈ ఆహార పదార్థాలు తినిపిస్తే అతి తొందరలోనే మీరు పడుతున్న బాధల నుండి విముక్తి కలుగుతుంది. ఇలా చేయటం వల్ల మంచి జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ ఈ ఏకాదశి రోజు ఆవు కనిపిస్తే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి గోమాత అనుగ్రహంతో పాటు సకల దేవతల అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఇది ఒక సువర్ణ అవకాశం కాబట్టి మిస్ చేయకుండా ఆవు కనిపిస్తే వాటికి తోటకూర లేదా ఏదైనా ఆహారం పెట్టి శుభ ఫలితాలను పొందండి. ప్రత్యేకించి ఈ ముక్కోటి ఏకాదశి రోజున రావి చెట్టును తాకితే చాలు కోట్ల వర్షం కురుస్తుంది. లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో 3 కోట్ల దేవతల అనుగ్రహంతో రాజయోగం పడుతుంది. కష్టాలు సమస్యలన్నీ కూడా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఎందుకంటే రావి చెట్టుపై లక్ష్మీ నారాయణులు కొలువై ఉంటారు. చెట్లకు రారాజు రావి చెట్టు కనుక ముక్కోటి ఏకాదశి రోజు మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టుకు చెంబుడు నీళ్లు పోసి నమస్కారం చేసుకోండి. తర్వాత రావి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయండి. ఆ తర్వాత 11 సార్లు రావి చెట్టును తాకండి. అలా తాకటం వలన మీ ఒంట్లోని చెడు మొత్తాన్ని కూడా రావి చెట్టు లాగేసుకుంటుంది. ప్రాసెస్ అంతా చేయలేని వారు జస్ట్ స్నానం చేసుకొని రావి చెట్టు దగ్గరకు వెళ్ళి 11 సార్లు రావి చెట్టును తాకితే చాలు మీ దరిద్రమంతా కూడా పోతుంది. మీరు చేసే అన్ని పనుల్లో విజయాలు సాధిస్తారు. అంతేకాదు ఇలా రావి చెట్టును తాకటం వలన రాహుకేతు దోషాలు పోతాయి. నవగ్రహాలు మీకు అనుకూలంగా మారుతాయి. కనుక ఈరోజు రావి చెట్టును 11 సార్లు తాకండి. అలా తాకిన తర్వాత కాసేపు అంటే ఒక 2 నిమిషాల పాటు ఆ రావి చెట్టు కింద కూర్చోండి. రావి చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చండి, ఆస్వాదించండి. ఎందుకంటే రావి చెట్టు గాలికి ఎన్నో రోగాలను న్యాయం చేసే శక్తులు ఉన్నాయి. కనుక రావి చెట్టును 11 సార్లు తాకి తర్వాత కాసేపు రావి చెట్టు కింద కూర్చొని ఆ గాలిని పీల్చండి. తర్వాత ఇంటికి వెళ్ళండి. ఇలా ఈరోజు రావి చెట్టును తాకటం వలన లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో పాటు 3 కోట్ల మంది దేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది. ధనం అయస్కాంతంలాగా ఆకర్షింపబడుతుంది. దోషాలు పోతాయి. చక్కని ఆరోగ్యం లభిస్తుంది. మీ దరిద్రం మొత్తం కూడా పోయి అదృష్టం కలుగుతుంది. ఒకవేళ మీకు దగ్గరలో రావి చెట్టు లేకపోతే ఈరోజు వేప చెట్టును అయినా సరే తాకవచ్చు. అంటే సేమ్ ఇలాగే వేప చెట్టు దగ్గరకు వెళ్ళి వేప చెట్టుకు నీళ్లు పోసి వేప చెట్టును 11 సార్లు టచ్ చేసి కాసేపు వేప చెట్టు దగ్గర కూర్చోండి. అంతా చేయలేని వారు జస్ట్ వేప చెట్టును తాకి అక్కడ 2 నిమిషాలు కూర్చొని వేప గాలిని పీల్చి ఇంటికి వచ్చినా చాలు కోట్ల వర్షం కురుస్తుంది. లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుంది. 3 కోట్ల దేవతల అనుగ్రహం కలుగుతుంది. కటిక పేదవాడైనా సరే రాజ్యమెలుతాడు. ఎందుకంటే రావి చెట్టుకు వేప చెట్టుకు అంతటి శక్తులు ఉన్నాయి. రావి చెట్టులో ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అంతేకాదు రావి ఆకులలో నుండి మనకు ఆక్సిజన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. కనుక రావి చెట్టు అనేది శాస్త్రపరంగాను సైన్స్ పరంగాను ఎంతో గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉంటుంది.
అన్ని వృక్షాలలోకెల్లా రావి చెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. రావి చెట్టును విష్ణు నివాసంగా పరిగణిస్తారు. సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమే రావి చెట్టు అని విశ్వసిస్తూ ఉంటారు. రావి చెట్టును పూజించటం వల్ల గ్రహబాధలు తొలగిపోతాయి. దాదాపుగా ప్రతి దేవాలయంలోనూ కూడా రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టును భగవత్ స్వరూపంగా హిందువులు భావిస్తూ ఉంటారు. రావి చెట్టు అనేక రోగాలను నయం చేస్తుంది. గాలిలో ఉన్న హానికారక బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. బ్రహ్మపురాణం ప్రకారం రావి చెట్టు శ్రీ మహావిష్ణువు జన్మస్థలం. అంతేకాదు శ్రీ మహాలక్ష్మి కూడా రావి చెట్టుపై నివసిస్తుంది. బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులు కూడా రావి చెట్టుపైనే ఉంటారని పురాణ గాథలు చెప్తూ ఉన్నాయి. రావణాసురుని చెరలో ఉన్న సీతమ్మ రావి చెట్టు నీడనే ఉండేది. సీతమ్మకు ఆశ్రయం ఇచ్చిన రావి చెట్టు అంటే హనుమంతునికి ఎంతో ఇష్టమని రామాయణం తెలుపుతుంది. ఇక వేప చెట్టు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా, పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడ్డాయి. వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటి. వేప చెట్టు చాలా పవిత్రమైనది. వైద్యంలో దీని పాత్ర గురించి కౌటిల్యుడి అర్థశాస్త్రంలో వివరించారు. మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుజువులు ఉన్నాయి. భూమి మీద అమృతం చుక్కలు పడి అవి వేప చెట్టుగా మొలిచింది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. వేప చాలా విధాలుగా పనికి వస్తుంది. ఎవరైతే జీవితం మొత్తంలో ఒక వేప చెట్టును తాకుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తుంది. రామాయణంలో రాముడు వేప చెట్టు కిందే ఉన్నట్లుగా చెప్తూ ఉంటారు. గాలిని శుభ్రపరిచే గుణం వేప ఆకుకు గలదు. ఈ చెట్టు మిగతా చెట్ల కంటే ఎక్కువ ప్రాణవాయువును వదులుతుంది. వేప చెట్టు దగ్గర ఉంటే చాలు ఆరోగ్యం కుదుటపడుతుందని, మలేరియా, కలరా వంటి అంటువ్యాధులు రావని అంటూ ఉంటారు. ఇంత చరిత్ర కలిగి అనేక ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే వేప చెట్టును పూజిస్తారు, ఆరాధిస్తారు, పోషిస్తారు. దేవాలయంలో పెంచుతూ ఉంటారు. ఇంటి దగ్గర వేప చెట్టు ఉంటే శ్రీ మహాలక్ష్మి ఉన్నట్లే అంటూ ఉంటారు. ధనాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో అదేవిధంగా వేప చెట్టును కూడా కాపాడుకోవాలి. కనుక ఇన్ని ప్రాముఖ్యతలు ఉన్న ఈ 2 చెట్లలో నుండి ఏదో ఒక చెట్టును ముక్కోటి ఏకాదశి రోజు తాకండి. 3 కోట్ల దేవతల అనుగ్రహంతో తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని పొంది ఆనందంగా జీవించండి. ఇక సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ ఆకుపై దీపం వెలిగించండి, చాలు మీకు సకల శుభాలు కలుగుతాయి. మరి అది ఏ ఆకు అంటే రావి ఆకు. రావి ఆకుపై ఇంకో వస్తువు వేసి దీపం వెలిగించాలి. ముందుగా ఈ ఏకాదశి రోజు మీరు విష్ణువును నిష్టగా ఆరాధించండి. ఆ తర్వాత మీకు దగ్గరలో ఉండే రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి. గుడిలోని రావి చెట్టు మొదట్లో రాలిపడిన ఒక మంచి ఆకును ఇంటికి తెచ్చుకోండి. మీరు ఈ దీపాన్ని గుడిలో అయినా సరే వెలిగించుకోవచ్చు, ఇంటి దగ్గర అయినా సరే వెలిగించుకోవచ్చు. ముందుగా మీరు తీసుకున్న ఆకును నీటితో కడిగి పూజ గదిలో పెట్టుకోండి. ఇప్పుడు ఆ ఆకుపై కొంచెం గల్లులుప్పు వేయండి. ఆ ఆకుపై పసుపు, కుంకుమ వేయండి. ఇప్పుడు ఒక ప్రమిద తీసుకోండి. ఈ దీపం మట్టి ప్రమిదలోనే వెలిగించాలి. ఒక మట్టి ప్రమిదను తీసుకొని దానిని శుభ్రం చేసి అందులో ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ పోయండి. ఇప్పుడు అందులో 2 వత్తులు విడివిడిగా వేయండి. ఆ ప్రమిదను రావి ఆకుపై వేసిన ఉప్పుపై పెట్టండి. ఏకవత్తితో దీపాన్ని వెలిగించి నమస్కారం చేసుకోండి. ఇలా దీపం వెలిగించాక ఒక యాలుక్కాయను ఆ దీపంలో వేయండి. తర్వాత ప్రమిదకు రావి ఆకుకు బొట్లు పెట్టి పువ్వులను సమర్పించండి. ఏకాదశి రోజు ఇలా ఆకుపై ఉప్పు వేసి దీపం పెట్టడం వల్ల మీకు ఉన్న దోషాలన్నీ కూడా పోతాయి. దీపంలో యాలుక్కాయ వేయటం వల్ల మీ ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. యాలుక్కాయను ప్రమిదలో వేస్తే మీరు ఆర్థిక పరంగా ఎదుర్కొంటున్న సమస్యల నుండి త్వరగా బయటపడగలుగుతారు. ఉప్పు మీకు ఉన్న వివిధ రకాల సమస్యలను దూరం చేస్తుంది. ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తొలగించేస్తుంది. ఉప్పుపై దీపం పెడితే నరఘోష వంటి ప్రభావాలు తొలగిపోతాయి. మీరు పడుతున్న కష్టాల నుండి బయటపడగలుగుతారు. ఇంకా రావి ఆకుపై దీపం వెలిగిస్తే వాస్తు గ్రహదోషాలు అనేవి తొలగిపోతాయి. రావి ఆకుపై దీపం వెలిగిస్తే ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. రావి ఆకు ఉప్పుపై దీపం వెలిగిస్తే మీరు పడుతున్న బాధలు తొలగిపోతాయి. మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. ఉద్యోగ వ్యాపార సమస్యలు అనేవి ఉండవు. ఏకాదశి రోజు ఈ విధంగా దీపం వెలిగిస్తే మీ జీవితం మారిపోతుంది. ఇక మీకు తిరగనేదే ఉండదు. మనలో చాలామంది ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటితో పాటు కుటుంబ సమస్యలు, బంధుమిత్రులతో మాట పట్టింపుల వల్ల సమస్యలను ఎదుర్కొంటున్నారు. మీరు ఎంత పెద్ద సమస్య ఎదుర్కొంటున్నా ఈ ఏకాదశి రోజు మర్చిపోకుండా ఈ ఆకుపై దీపం వెలిగించండి. మీ జీవితాన్ని మార్చుకోండి.
ఈ దీపం ఎవరైనా వెలిగించవచ్చు. ఆడవారు మగవారు అనే తేడా ఏమీ లేకుండా, చిన్న పెద్ద అనే తేడా ఏమీ లేకుండా అందరూ కూడా వెలిగించుకోవచ్చు. ఈ దీపం వెలిగిస్తే మీ గ్రహస్థితి కూడా మారి అదృష్టం పట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దీపం వెలిగించి సకల శుభాలను పొందండి. అలాగే స్వామివారిని నియమనిష్టలతో ఆరాధించి స్వామివారి అనుగ్రహాన్ని పొంది సిరి సంపదలకు లోటు లేకుండా జీవించండి. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ దీపాన్ని గుడిలో అయినా సరే ఇదే పద్ధతిలో వెలిగించుకోవచ్చు, ఇంట్లో అయినా సరే ఇదే పద్ధతిలో వెలిగించుకోవాలి. ఇలా వెలిగిస్తే ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం మీకు ఎల్లవేళలా కలుగుతుంది. ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో 1 స్పూన్ సముద్రపు ఉప్పును అంటే గల్లులుప్పును వేసుకొని కానీ లేదా గుప్పెడు తులసి ఆకులను చేతితో నలిపి నీటిలో వేసుకొని స్నానం చేస్తే కోటి జన్మల పుణ్యం వస్తుంది. 1 గంటలో మీ దశ తిరిగిపోతుంది. అయితే గల్లులుప్పు వేసుకొని స్నానం చేయండి లేదా తులసి ఆకులను చేతులతో బాగా నలిపి నీటిలో కలిపి ఆ నీటితో స్నానం చేయండి. ఈ తులసి ఆకులను పూజలు చేయని చెట్టు నుండి కోసి తెచ్చుకోవాలి. అది కూడా ఏకాదశి రోజు కొయ్యకూడదు. ముందు రోజే కోసి తెచ్చి పెట్టుకొని స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో కలుపుకొని స్నానం చేయాలి. వైకుంఠ ఏకాదశి రోజు ఇలా స్నానం చేస్తే ఆ నీటి ద్వారా సమస్త పాపాలు పోవటమే కాక జన్మల పాపాలు దరిద్రాలు పోతాయని, మీ జన్మ ధన్యమవుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు ముక్కోటి ఏకాదశి రోజు ఇలా స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేయటం ద్వారా మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎంతో కాలంగా ఉన్న దృష్టి దోషాలు దరిద్రాలు పోతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజం ఉల్లాసము వస్తాయి. దేనినైనా సరే సాధించే శక్తి వస్తుంది. సంవత్సరంలో మొత్తం మనకు నెలకు 2 చొప్పున 24 ఏకాదశులు వస్తాయి. ఆ 24 ఏకాదశులు చేయలేని వారు ఈ ఒక్క ముక్కోటి ఏకాదశిని ఆచరిస్తే సంవత్సరంలోని అన్ని ఏకాదశులను ఆచరించిన ఫలితం వస్తుంది. ఈ ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు, సర్వత్ర ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఇది ఏకాదశులన్నిటిలోకి అత్యంత శక్తివంతమైనది. ముక్కోటి ఏకాదశి రోజు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి, కొన్ని పనులు చేయకూడదు. ముక్కోటి ఏకాదశి రోజు తలస్నానం చేయకూడదు, క్షవరం చేయించుకోకూడదు, గోర్లు కత్తిరించుకోకూడదు, ధూమపానం మద్యపానం పూర్తిగా నిషిద్ధం. ఈరోజు షాంపూ పెట్టి తలస్నానం చేయకూడదు. ముందు రోజే షాంపూతో తలంటు స్నానం చేసుకోవాలి. ఏకాదశి రోజు కేవలం ఒట్టి నీటిని తల మీద పోసుకోవాలి. షాంపూ లేదా కుంకుడుకాయలతో తలంటు స్నానం చేయకూడదు. అలాగే ఈ ఏకాదశి రోజు తలకు కొబ్బరి నూనె రాయకూడదు. అంతేకాదు ఈ వైకుంఠ ఏకాదశి రోజు నల్లటి వస్త్రాలు ధరించకూడదు. నల్లటి రంగులో ఉండే వస్త్రాలు ధరించకూడదు. కాదని ఈరోజు నల్లటి వస్త్రాలు ధరిస్తే దరిద్ర దేవత ఆవహిస్తుంది. అలాగే ఈ ఏకాదశి రోజు మీరు గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడిలోని హుండీలో ధనంతో పాటు 1 యాలుక్కాయను కూడా వేయండి. అలా వేయటం వలన మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఎవరైతే ఇంట్లో అస్సలు శుభకార్యాలు జరగటం లేదని బాధపడుతూ ఉంటారో వారు ఈరోజు గుడికి వెళ్ళినప్పుడు గుడి హుండీలో మీరు వేసే ధనంతో పాటు 1 యాలుక్కాయను కూడా వేయండి. ఖచ్చితంగా మీ ఇంట్లో త్వరలోనే ఏదో ఒక శుభకార్యం జరిగి తీరుతుంది. ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి రోజున లక్ష్మీ నారాయణులను తులసి ఆకులతో లేదా తులసి మాలతో పూజించాలి. గదిలో లక్ష్మీనారాయణుల ఫోటో ముందు తులసి ఆకును పెట్టాలి. అలా పెట్టడం వలన జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. కానీ ఎప్పుడైనా సరే తులసి ఆకులను పూజ చేసే చెట్టు నుండి కొయ్యకూడదు. పూజలు చేయని చెట్టు నుండి కోసిన ఆకులతోనే పూజ చేయాలి. కనుక ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకొని ఈరోజు తులసి ఆకులతో స్వామివారిని అర్చిస్తే సకల పాపాలు పోతాయి. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి రోజు పొరపాటున కూడా బెల్లాన్ని, ఉసిరికాయలను, నువ్వులను వేరే వారి చేతికి ఫ్రీగా ఇవ్వవద్దు. అలా ఇస్తే దరిద్రం పడుతుంది, లేనిపోని కష్టాలు వస్తాయి, అప్పుల పాలైపోతారు. కనుక ఈరోజు ఈ 3 వస్తువులను వేరే వారి చేతికి ఫ్రీగా ఇవ్వవద్దు. ఈ వస్తువులను బయట షాప్ నుండి కొని తెచ్చుకోవచ్చు, కానీ అప్పుగా కొని తెచ్చుకోకూడదు, అప్పుగా ఇవ్వకూడదు, తీసుకోకూడదు. కనుక ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి.
అలాగే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఆడవారు తలలో పసుపు రంగు పూలను అంటే చామంతి పూలు కానీ పసుపు గులాబీ పూలు కానీ ఇలా ఏదో ఒక పువ్వును పసుపు రంగులో ఉండే పువ్వును తలలో పెట్టుకోండి. అలా పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా సంతోషంగా ఉండగలుగుతారు. దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇది విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన రోజు. అయితే ఈ రోజు ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఈ ఆకులు కడితే చాలు, మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాలేదు. మీకు ఉన్న కష్టాలు దరిద్రాలు తొలగిపోయి మీరు కోటీశ్వరులుగా మారిపోతారని పండితులు చెప్తూ ఉన్నారు. ఈరోజు ఇంటి గుమ్మానికి ఈ ఆకులు కడితే మీ ఇంట్లోకి దైవశక్తులు వచ్చి సకల ఐశ్వర్యాలను కలిగిస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ ఆకులు ఏమిటంటే మామిడి ఆకులు. మామిడి చెట్లు అన్ని ఊర్లల్లోనూ ఉంటాయి కాబట్టి మామిడి ఆకులు అందరికీ సులువుగా దొరుకుతాయి. మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఎన్నో ఆచార వ్యవహారాలతో పాటు కొన్ని మొక్కలను సైతం దైవ సమానంగా భావిస్తారు. అలాంటి దేవతా వృక్షాలకు ప్రత్యేకమైన పూజలు చేస్తూ వాటికి ప్రత్యేక స్థానం కల్పిస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే మామిడి చెట్టును కూడా దైవ సమానంగా భావిస్తారు. ముక్కోటి ఏకాదశి రోజు పసుపు దారానికి మామిడి ఆకులను కట్టి ఆ తోరణాన్ని ఇంటి ప్రధాన గుమ్మానికి కడితే ఏమైనా వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయి. అలాగే ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ దైవశక్తులు వచ్చి అన్ని శుభాలే జరుగుతాయి. ఇంట్లో ఏమైనా దుష్టశక్తులు ఉంటే పోతాయి. అలాగే సకల దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది. అంతేకాదు మామిడి ఆకులను చూస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో ఉండే గాలి శుభ్రమవుతుంది. తద్వారా చక్కని ఆరోగ్యం కూడా లభిస్తుంది. ఇంట్లో ఉండే ఆక్సిజన్ శాతం పెరిగి స్వచ్ఛమైన గాలి మనకు లభిస్తుంది. ప్రేమ, సంపద, సంతాన అభివృద్ధికి మామిడాకులు ప్రతీక. ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనవి ఈ మూడే. అందుకే మామిడాకులను ప్రతి శుభకార్యానికి ఉపయోగిస్తారు. ఇది మన పూర్వీకుల నుంచి కాదు, మన పురాణాలలో కూడా మామిడాకులకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చినట్టు గ్రంథాల్లో ఉన్నాయి. మామిడి తోరణాలు ఇంటికి కొత్త కళ తీసుకురావటమే కాదు, ఈ ఆచారం వెనుక సైంటిఫిక్ రీజన్ కూడా ఉన్నాయి. శుభకార్యాల సమయంలో బంధువులు ఇంట్లోకి రావటం వల్ల ఎక్కువ మంది ఒకే చోట చేరితే ఇంట్లో గాలి కలుషితమవుతుంది. మామిడాకులకు ఆ గాలిని శుద్ధి చేసే గుణం ఉంటుంది. కాబట్టి శుభకార్యాలు, పెళ్ళిళ్ళ సమయంలో మామిడాకుల తోరణాలు కడతారు. అలాగే మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ వదులుతాయి. కాబట్టి అప్పుడప్పుడైనా సరే ఇంటికి మామిడాకులు కట్టడం వల్ల స్వచ్ఛమైన గాలి పీల్చుకునే అవకాశం దొరుకుతుంది. చాలామంది వేపాకులు, రావి ఆకులు కూడా కడతారు. కానీ ముక్కోటి ఏకాదశి రోజు మాత్రం ఈ ఆకులు గుమ్మానికి కట్టకూడదు. కేవలం మామిడి ఆకులు మాత్రమే కట్టుకోవాలి. ఎందుకంటే తోరణంగా కట్టే వాటిల్లో ప్రధానంగా మనం మామిడి ఆకులకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు మన పెద్దలు. ఆ తర్వాత శ్రేష్టమైనవి వేపాకులు. ఇవేమీ దొరకపోతే రావి ఆకులు కట్టుకోవచ్చు. కనుక ముక్కోటి ఏకాదశి రోజు అందరూ ఇంటి గుమ్మానికి మామిడి ఆకుల తోరణాన్ని కట్టుకోండి. ఇలా కట్టుకోవటం వలన ముక్కోటి దేవతలు మీ ఇంటికి వస్తారు. పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది. దరిద్రమంతా కూడా పోతుంది. కాబట్టి అందరూ కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని ముక్కోటి ఏకాదశి రోజు ఇంటి గుమ్మానికి ఈ ఆకులను కట్టుకొని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ప్రతి మాసంలో మనకు 2 ఏకాదశులు వస్తాయి. అంటే సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. అయితే ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉన్నది. అలాగే ధనుర్మాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా, ముక్కోటి ఏకాదశిగా పురాణాలు తెలిపాయి. శ్రీ వైకుంఠ ఏకాదశి పరమ పవిత్రమైన దినము. సకల జగత్తుకు సృష్టి స్థితి లయకారకుడైన శ్రీమన్నారాయణుడికి ప్రీతిపాత్రమైన సుదినము కూడా ఇదే. ఈరోజు ఉపవాసం ఉంటే సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశులలో ఉపవాసం ఉన్న ఫలితం లభిస్తుందని విష్ణు పురాణం చెప్తోంది. మన సాంప్రదాయంలో ముక్కోటి ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసాన్ని పాటిస్తారో వారికి ఎన్ని బాధలు, కష్టాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఈ ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం ఉండి రోజంతా లక్ష్మీ నారాయణుల నామస్మరణతో గడుపుతారో అలాంటి వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. అలాగే ఈ వైకుంఠ ఏకాదశి రోజు తులసి చెట్టు మొదట్లో నీళ్లు పోయకూడదని శాస్త్రం చెప్తుంది. అలా పోస్తే లేనిపోని కష్టాలు వస్తాయి.
ఈ ఏకాదశి రోజు తులసి చెట్టు మొదట్లో నీటిని కాకుండా 3 చుక్కల పాలను పోయటం వలన ఆర్థిక సమస్యలు తీరి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ఎందుకంటే ఈరోజు లక్ష్మీదేవి కూడా ఉపవాసాన్ని పాటిస్తుంది. అందుకే లక్ష్మీ స్వరూపమైన తులసి చెట్టు మొదట్లో ఈరోజు 3 చుక్కల పాలను పోయాలి. అదేవిధంగా ఈ ఏకాదశి రోజు తప్పనిసరిగా ఒక్కసారైనా సరే ఇంట్లో శంఖాన్ని ఊదాలి. శంకు శబ్దం ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీ నారాయణులు ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు ఒక్కసారైనా సరే ఇంట్లో శంఖాన్ని ఊదండి. ఒకవేళ మీ దగ్గర శంఖం లేకపోతే ఈ ఏకాదశిలోపు ఒక శంఖాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి. ఏకాదశి రోజు ఆ శంఖాన్ని ఒక్కసారి ఊదండి, శుభాలను పొందుతారు. వైకుంఠ ఏకాదశి రోజు ఒక 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, మీ జాతకం మారిపోతుంది. మీకు ఉండే కష్టాలు పోయి వద్దన్న ధనం దూసుకు వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే ఉప్పు, అంటే గల్లుప్పు. మీరు అనుకోవచ్చు, ఎప్పుడూ రాళ్ల ఉప్పు గురించే చెప్తారు, రాళ్ల ఉప్పుకు అంత శక్తి ఉంటుందా అని అనుకోవచ్చు. కానీ ఇది నిజం. రాళ్ల ఉప్పుకు 100% శక్తి ఉంటుంది. రాళ్ల ఉప్పు సముద్రం నుండి వస్తుంది. సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు. ఈ విషయం అందరికీ తెలుసు. అందుకే ఉప్పుకు లక్ష్మీదేవికి చాలా దగ్గర సంబంధం ఉంది. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజు ఒక గల్లులుప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. అలా అద్భుతమైన ఫలితాలు చూడగలుగుతారు. ఈరోజు ఉప్పును కొని ఇంటికి తెచ్చుకుంటే బిచ్చగాడు సైతం కుబేరుడుగా మారుతాడు. ఎందుకంటే ఉప్పుకు అంత పవర్ ఉంటుంది. ఉప్పుతో చేసే పరిహారాలకు కూడా అంతే శక్తి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఒక 20 రూపాయలు పెట్టు ఉప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకోండి. రాళ్ల ఉప్పు, గల్లులుప్పు, దొడ్డుప్పు, రాక్ సాల్ట్ అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా, ఆ ఉప్పును తెచ్చుకోండి. మీ ఇంట్లో ఆల్రెడీ ఉన్నా పర్వాలేదు, ఈరోజు చిన్న ఉప్పు ప్యాకెట్ను అయినా సరే తెచ్చుకోండి. తెచ్చుకున్న ఉప్పును వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు, లేదా పరిహారాలకు వాడుకోవచ్చు. ఎవరికైతే అప్పులు ఎక్కువగా ఉన్నాయో వారు ఈ ఏకాదశి రోజున ఒక రాతి లేదా చెక్క లేదా రాగి గాజు గిన్నెలో గల్లులుప్పును వేసి ఆ గల్లులుప్పు మధ్యలో ఒక తమలపాకును పెట్టి ఆ తమలపాకు మీద ఒక కర్పూరం బిళ్ళను పెట్టి ఆ తరువాత ఈ ఉప్పు గిన్నెను పూజ గదిలో ఉంచి కర్పూరాన్ని వెలిగించండి. ఆ కర్పూరానికి ఒక నమస్కారం చేసుకోండి. ఇలా చేయటం వలన మీకు ఉన్న అప్పుల బాధలు తీరిపోతాయి, ధన సమస్యలు పోతాయి, మీ సంపాదన పెరుగుతుంది, 4 వైపుల నుండి ధనం ఆకర్షింపబడుతుంది, సంపాదన 10 రెట్లు పెరుగుతుంది, మీ జీవితం మారుతుంది, అప్పులు తీరిపోతాయి, మీరు మళ్ళీ అప్పులు చేయకుండా ఉంటారు. చిన్న గిన్నెలో ఉప్పు వేసి ఆ ఉప్పు మీద తమలపాకును పెట్టి తమలపాకు మీద కర్పూరం బిళ్ళ పెట్టి వెలిగించండి. కర్పూరం వెలిగేటప్పుడు మాకు ఉన్న అప్పులు తీరాలి, ధనం కలిసి రావాలని సంకల్పం చెప్పుకోండి. ఇలా చేస్తే సంపాదన పెరుగుతుంది, అప్పులు తీరే యోగాలు వస్తాయి. ఇలా పూజ గదిలో పెట్టిన ఉప్పును తమలపాకును మరునాడు అంటే 24 గంటల తర్వాత తీసి ఎవ్వరూ తీరగని చోట పాతిపెట్టేయండి. ఈ చిన్న పరిహారం చేయటం వలన దరిద్ర బాధలు పోతాయి, ఇబ్బందులు పోతాయి, సంతోషంగా ఉండగలుగుతారు. ఉప్పును తెచ్చుకొని వంటల్లో వాడుకున్న లేదా ఈ పరిహారం చేసిన 33 కోట్ల మంది దేవతల అనుగ్రహం కలుగుతుంది, లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది, ధనం వద్దన్నా వస్తుంది, జాతక దోషాలు కూడా పోతాయి, మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. రెండవ వస్తువు ఏమిటి అంటే లక్ష్మీ గవ్వలు. అవును, ఈ ముక్కోటి ఏకాదశి రోజున 5 లక్ష్మీ గవ్వలను ఇంటికి తెచ్చుకుంటే ఐశ్వర్యం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది, కష్టాలన్నీ కూడా పోతాయి. కనుక ఈరోజు 5 లక్ష్మీ గవ్వలను ఇంటికి తెచ్చుకోండి. తెచ్చుకొని పాలతో కడిగేసి పూజ గదిలో ఉంచండి. అంటే మీరు పూజ చేస్తారు కదా, ఆ పూజల్లో ఉంచండి. పూజ అయిపోయాక ఆ గవ్వలను తీసేసి మీరు ధనం దాచే బీరువాలో కానీ వ్యాపారం చేసే వారైతే గల్లా పెట్టెలో కానీ పెట్టుకోండి. లేదు ఆల్రెడీ మా దగ్గర గవ్వలు ఉన్నాయి అనేవారు ఆ గవ్వలనే పాలతో కానీ నీళ్ళతో కానీ కడిగి పూజలో పెట్టి ఆ తర్వాత ధనం దాచే చోట పెట్టుకోండి. ఎందుకంటే గవ్వలంటే లక్ష్మీనారాయణులకు ఎంతో ఇష్టం. గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీనారాయణులు ఉంటారు. గవ్వలు ఐశ్వర్యాన్ని తెచ్చిపెడతాయి. కాబట్టి ఈరోజు 5 లక్ష్మీ గవ్వలను ఇంటికి తెచ్చుకోండి. అలాగే ఈరోజు పచ్చకర్పూరాన్ని లేదా కర్పూరాన్ని కూడా తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోవాలి. పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టం. కాబట్టి ఈరోజు చక్కగా ఒక 50 రూపాయలు పెట్టి పచ్చకర్పూరం కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా ఏకాదశి రోజు ఇంటికి పచ్చకర్పూరం తెచ్చుకుంటే ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది.
అంతేకాదు చాలామంది జాతక దోషాల వలన అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. జాతకంలో దోషాలు ఉంటే ఇంట్లో పెళ్ళిళ్ళు జరగవు, అనుకున్న పనులు జరగవు, చివరి క్షణంలో ఆగిపోతూ ఉంటాయి. ఇలా జాతక దోషాలు ఉన్నవారు ఈ ఏకాదశి రోజు పచ్చకర్పూరాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే ఆ జాతక దోషాలు తొలగిపోతాయి, జాతకం మారిపోతుంది. కనుక ఈరోజు పచ్చకర్పూరాన్ని కొని ఇంటికి తెచ్చుకోండి. తరువాత ఆ పచ్చకర్పూరంతో స్వామివారికి హారతి ఇవ్వండి. ప్రసాదంలో కూడా పచ్చకర్పూరాన్ని వేయండి. చిన్న గ్లాసులో మంచినీళ్లు తీసుకొని ఆ నీటిలో చిటికెడు పచ్చకర్పూరం పొడిని కలిపి ఆ కర్పూరం నీటిని పూజగదిలో అన్ని మూలల్లో కూడా చిలకరించండి. స్వామివారికి పచ్చకర్పూరం అంటే ఎంతో ఇష్టం గనుక ఏకాదశి రోజు పచ్చకర్పూరాన్ని కొని తెచ్చుకొని ఇలా చేస్తే స్వామివారు 33 కోట్ల దేవతలతో పాటుగా మీ ఇంటికి వచ్చి మీకు సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తారు. ఏకాదశి రోజున ధనియాలను కొని ఇంటికి తెచ్చుకున్న మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ధనియాలను లక్ష్మీ స్వరూపంగా, లక్ష్మీ కారకంగా భావిస్తారు. ధనియాలు కూడా చాలా మంగళకరమైనవి. ధనియాలకు లక్ష్మీదేవికి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. కనుక శుక్రవారంతో కలిసి వచ్చిన ఈ వైకుంఠ ఏకాదశి రోజు ధనియాలను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ఆ తెచ్చుకున్న ధనియాలను వంటగదిలో పెట్టుకుని వంటలలో వాడుకోండి. ధనియాలను ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా ధనం వస్తుంది, ఇది ఖాయం. 100% మీ కష్టాలు పోతాయి. మనం మొత్తం 4 వస్తువులు చెప్పుకున్నాం కదా. 4 వస్తువులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. వీటిల్లో ఏవైనా 2 వస్తువులను మాత్రమే తెచ్చుకోండి. మీకు ఏవైతే అవసరమో వేటిని తెచ్చుకోవాలని అనిపిస్తుందో వాటిని మాత్రమే తెచ్చుకుంటే సరిపోతుంది. ఇలా ఏకాదశి రోజు ఏ 2 వస్తువులను తెచ్చుకున్నా సరే 33 కోట్ల మంది దేవతల అనుగ్రహం కలుగుతుంది. కష్టాలు పోతాయి, దరిద్రాలు వదిలిపోతాయి, ధనలాభం కలుగుతుంది, మీ జాతకం మారిపోతుంది, వద్దన్న ధనం దూసుకు వస్తుంది. కనుక వైకుంఠ ఏకాదశి రోజు అందరూ కూడా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకొని శుభాలను పొందండి. ఈ పర్వదినం మార్గశిర మాసంలో కానీ పుష్యమాసంలో కానీ వస్తుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు జగద్రక్షణ చింతన అను యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు మరలా కార్తీక శుద్ధ ఉద్ధాన ఏకాదశి నాడు మేల్కొని సర్వ దివ్య మంగళ విగ్రహంతో బ్రహ్మ రుద్ర మహేంద్రాది 3 దేవతలకు తన దర్శన భాగ్యాన్ని ఈ వైకుంఠ ఏకాదశి నాడు అనుగ్రహిస్తాడు. అలా బ్రహ్మ ముహూర్త కాలంలో 3 దేవతలు శ్రీ మహావిష్ణువును సేవించుకునే సమయం అవడంతో దీనికి 3 ఏకాదశి అని కూడా పేరు వచ్చింది. పరమ పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వార దర్శనంతో జన్మ జన్మల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని అంటారు పెద్దలు. 3 ఏకాదశి రోజు దేవుడిపై మనస్సును పెట్టి దేవుడికి దగ్గరగా ఉండడాన్నే ఉపవాసం అంటారు. దేవుడికి దగ్గరగా ఎలా ఉండాలో శాస్త్రాలలో చెప్పారు. ఏకాదశి అంటే ఏక ప్లస్ దశ అంటే 11 అని అర్థం. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక మనసు, ఈ 11 ఉండబట్టే మన జీవితం ముందుకు నడుస్తుంది. ఈ 11 ఇంద్రియాలను పవిత్రంగా అదుపులో ఉంచుకోవటమే ఏకాదశి. నాలుక, ముక్కు, చెవి, కన్ను, చర్మం ఇవి 5 జ్ఞానేంద్రియాలు. వీటి వలనే మనకు సెన్స్ తెలుస్తుంది. ఏకాదశి రోజు ఈ 5టిని పవిత్రంగా ఉంచుకోవాలి. నాలుకను పవిత్రంగా ఉంచుకోవడానికి మాంసం, మద్యం, తాంబూలం వేసుకోవటం, పరుల తిండిని ఏకాదశి రోజు పక్కన పెట్టేయాలి. అలాగే చెవి, ముక్కు, కన్ను, చర్మం వీటికి సంబంధించి కూడా పవిత్రంగా ఉండాలి. అంటే ఇరుగు పొరుగు వారి మీద చాడీలు వినకుండా, చూడకూడనివి చూడకుండా ఉంటే అప్పుడు ఈ జ్ఞానేంద్రియాలను పవిత్రంగా ఉంచుకున్నట్లు అవుతుంది. అలాగే ఏకాదశి రోజు అసలు అభ్యంగన స్నానం చేయకూడదు. అంటే తలంటు స్నానం చేయకూడదు, ఎందుకంటే అది భోగదాయకం. అలాగే ఏకాదశి రోజు క్షవరం చేయించుకోకూడదు. వాక్కు, చేతులు, కాలు, మలద్వారం, మూత్రద్వారం ఈ 5 కర్మేంద్రియాలు, ఈ కర్మేంద్రియాలతో కూడా ఎటువంటి తప్పులు చేయకూడదు. అంటే పరులను నిందించకూడదు, బాధ పెట్టకూడదు. పాషాండులతో చర్చలకు, వాదనలకు దిగకండి. అలాగే దశమి రాత్రి నుండి ద్వాదశి రోజు పారణ చేసే వరకు బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా ఈ తప్పులు చేయకుండా ఉండగలిగితే గనుక జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు ఇవన్నీ పవిత్రంగా ఉంటాయి. ఈ 11 ఇంద్రియాలను ఆధీనంలోనికి తీసుకుని ఒకటిగా చేసి భగవంతుడిపై మనసును లగ్నం చేయటం ద్వారా జ్ఞానం లభిస్తుంది. ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం వలన వైకుంఠవాసం కలుగుతుంది.
ఈ భూమి మీద 33 కోట్ల మంది దేవతలు ఉండే ఈరోజు ఉపవాసం ఉంటే మహాపుణ్యం. ముక్కోటి ఏకాదశి ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే చాలామందికి ఈ ఉపవాసం ఎలా చేయాలో తెలియదు. ఎవరైతే ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి అని అనుకుంటారో వారు దశమి రోజు రాత్రి ఆహారం తినకుండా ఉండాలి. కేవలం అల్పాహారం మాత్రమే తీసుకోవాలి. అంటే బియ్యంతో చేసినవి కాకుండా అల్పాహారం మాత్రమే తీసుకోవాలి. ఇక ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండాలి. ఈరోజు తులసి నీటిని మాత్రమే సేవిస్తూ ఉండాలి. ఇక ఈరోజు రాత్రి జాగారం చేయాలి. జాగారం చేస్తున్న సమయంలో విష్ణు సహస్రనామ పారాయణం, విష్ణుమూర్తికి సంబంధించిన కథలను చదువుకుంటూ ఉండాలి. మరుసటి రోజు అంటే ద్వాదశి నాడు మళ్ళీ శ్రీహరిని దర్శించుకొని ఉపవాస దీక్షను విరమించాలి. ద్వాదశి రోజు ఒక బ్రాహ్మణుడికి ఆహారం పెట్టిన తర్వాత మీరు ఆహారాన్ని తీసుకోవాలి. అప్పుడే ఉపవాస దీక్ష ఫలితం దక్కుతుంది. అలాగే ఈ రోజున ఆవులను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. ముక్కోటి ఏకాదశి రోజు అసలు ఏమీ తినకుండా ఉండలేని వారికి శాస్త్రం ఒక సలహా ఇచ్చింది. అదేమిటంటే ఏకాదశి రోజున పండ్లు, పచ్చిపాలు, ద్రవ పదార్థాలు తీసుకోవద్దు. ఈరోజు బాసురుడు అనే రాక్షసుడు బియ్యంలో ఉంటాడని పెద్దలు అంటూ ఉంటారు. కాబట్టి బియ్యంతో కూడుకుని ఉన్నటువంటి ఎటువంటి పదార్థాలైనా సరే ఏకాదశి రోజున తినకూడదు. ఇక ఈ రోజున గుడిలో పెట్టే నైవేద్యము, పండ్లు, పాలు, ద్రవ పదార్థాలు తీసుకోవచ్చు. కానీ వీటిని మితంగా తీసుకోవాలి. తినవచ్చు అన్నారు కదా అని కడుపు నిండా తినకూడదు. ఇక ఈరోజు చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉపవాసం చేయకపోయినా ఏమీ కాదు. వీరు పూజ, దేవాలయ దర్శనం చేసుకోవటం చాలా మంచిది. ఇలా ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాస నియమం పెట్టడం వెనుక ఇంకొక ఉద్దేశం కూడా ఉంది. అదేమిటి అంటే అమావాస్య లేదా పౌర్ణమి రోజున మనుషుల మీద చంద్రుని ప్రభావం చాలా అధికంగా ఉంటుందని అంటూ ఉంటారు. ఆ సమయంలో జీర్ణ సంబంధమైన వ్యాధులు రావటం, మనసులో అలజడి రేగటం వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఏకాదశి రోజున ఉపవాసము, జాగరణ పాటించటం ద్వారా శరీరము, మనసు రాబోయే సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఇక ఈ సమయంలో భగవంతుని మీద మనసు లగ్నం చేస్తే పుణ్యం దక్కుతుంది. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం, జాగరణం చేసి శ్రీహరిని ప్రసన్నం చేసుకోండి. అలాగే ఏకాదశి నాడు ఉపవాసం ఉండేవారు దశమి రోజు రాత్రిన పండ్లు కానీ టిఫిన్ కానీ తిని పడుకోవాలి. ఆ తర్వాత ఏకాదశి రోజున కేవలం తులసి నీళ్లను మాత్రమే తీసుకోవాలి. పూర్తిగా ఉపవాసం చేయలేని వారు మాత్రమే పండ్లు, పాలు తీసుకోవాలి. అవి మితంగానే తీసుకోవాలి. ఆ తర్వాత ద్వాదశి రోజున ఒక్కసారిగా ఆహారం తీసుకోకూడదు. ద్వాదశి రోజున దైవ దర్శనం చేసుకున్న తర్వాత టిఫిన్ చేయాలి. మధ్యాహ్నం ఆహారం తీసుకోకూడదు. రాత్రి సమయంలో కూడా టిఫిన్ చేయటం మంచిది. అలాగే ద్వాదశి రోజు మధ్యాహ్నం పడుకోకూడదు. ఒక్క రోజంతా కూడా ఉపవాసం చేసి మరుసటి రోజు వెంటనే ఆహారం తినటం వల్ల జీర్ణకోశ సంబంధిత రోగాలు వచ్చే అవకాశం ఉన్నదని వైద్య నిపుణులు చెప్తూ ఉన్నారు. కూర్మ పురాణం 6 ఉపవాస పద్ధతులను తెలియజేస్తుంది. అవి 1 ఉపవాసము, 2 ఏకభక్షము, 3 నక్తము, 4 ఆయా చిత్తము, 5 స్నానము, 6 తిలదానము. మొదటిగా ఉపవాసం అంటే ఈరోజు శక్తి గలవారు పగలంతా ఆ భోజనంతో గడిపి సాయంకాలమున విష్ణు పూజ చేసి నక్షత్ర దర్శనం అనంతరం తులసి తీర్థము మాత్రమే సేవించాలి. దీనినే ఉపవాసం అంటారు. ఇది సాధ్యం కాని వారు 2వ పద్ధతి ఏకభుక్తము పాటించాలి. అంటే ఉపవాసం సాధ్యం కాని వాళ్ళు ఉదయం స్నాన దాన జపాలను యథావిధిగా చేసుకొని మధ్యాహ్నమున భోజనము చేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి. దీనినే ఏకభుక్తము అంటారు. ఇది కూడా సాధ్యం కాని వారు 3వ పద్ధతి నక్తము పాటించాలి. అంటే ఈ పద్ధతిలో పగలంతా ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం కానీ ఉపహారమును కానీ స్వీకరించాలి. దీనినే నక్తము అంటారు. ఇక ఇది కూడా సాధ్యం కాని వారు 4వది అయినటువంటి ఆయా చిత్తమును పాటించాలి. ఆయా చిత్తము అంటే భోజనానికే తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడాన్ని ఆయా చిత్తము అంటారు. ఇక ఇది కూడా సాధ్యం కాని వారు
5వ పద్ధతి అయిన స్నానం ఆచరించాలి. అంటే ఈరోజు స్నానం చేసి ఆహార నియమాలు పాటించకుండా దైవనామ స్మరణలో గడపాలి. ఇక ఇది కూడా సాధ్యం కాని వారు 6వ పద్ధతి అయినటువంటి తిలదానము చేయవలెను. అంటే మంత్రజప విధులు కూడా తెలియని వాళ్ళు ఈరోజు నువ్వులను ఒక సద్బ్రాహ్మణుడికి దానం చేసినా సరిపోతుంది. దీనినే తిలదానం అంటారు. ఈ 6 పద్ధతుల్లో ఈరోజు ఏ పద్ధతిని కూడా ఆచరించకుండా ఉంటే వారు 8 యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాలను పొందుతారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ ముక్కోటి ఏకాదశి అనేది అతిపెద్ద ఏకాదశి, చాలా మంచి ఏకాదశి. మేము సంవత్సరంలో ఏ ఏకాదశి నాడు పూజ చేయలేదు, ఉపవాసం ఉండలేదు, ఏకాదశి వ్రతం చేయలేదు అని చాలామంది బాధపడిపోతూ ఉంటారు. అలాంటి వారికి ఏకాదశి ఒక వరం. మీరు ఈ ఒక్క ఏకాదశిని ఆచరిస్తే సంవత్సరంలో మిగిలిన 23 ఏకాదశులను ఆచరించిన ఫలితం వచ్చేస్తుంది. కనుక అందరూ కూడా తప్పనిసరిగా ఈ ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని ఆచరించండి. ఈరోజు ఉదయాన్నే చక్కగా లేచి స్నానం చేసుకుని శుచిగా ఉండే దుస్తులు ధరించి ఆలయానికి వెళ్ళండి. వైకుంఠ ద్వార దర్శనం చేసుకోండి. కుదిరిన వారు ఈ రోజంతా ఉపవాసం ఉండండి. లేదు మేము ఉపవాసం ఉండలేము అనుకునేవారు శుభ్రంగా అన్నం తినేయండి. అంటే కూరల్లో ఉప్పు, కారాలు, మసాలాలు తగ్గించి వంట చేసుకొని ఆ సాత్వికమైనటువంటి ఆహారాన్ని తినండి. మరి ఎక్కువగా కాకుండా లైట్గా తినండి. ఇలా మీరు సాత్విక ఆహారం తింటే చాలు, అది కూడా ఉపవాసం లెక్కలోనికి వచ్చేస్తుంది. లేదు మేము ఉండగలము అనుకునేవారు ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండలేని వారు మాత్రం ఉప్పు, కారాలు తగ్గించుకొని సాత్వికంగా ఆహారం వండి ఆ భోజనం చేయండి. దేవుడి మీద మనసును పెట్టండి చాలు, అదే ఉపవాసం అవుతుంది. ఇలా ఈరోజు ఉపవాసం ఉంటే సంవత్సరంలోనే అన్ని ఏకాదశుల్లో ఉపవాసం ఉన్న ఫలితం వస్తుంది. ఇక ఎంతో పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి రోజున పప్పు మరియు ములక్కాడ ఈ 2 కూరలను తినకూడదు. ఇంట్లోని ఆడవారు ఈ కూరలను వండవద్దు. ఎవరు ఈ కూరలను తినవద్దు. పప్పు అంటే కందిపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు, శనగపప్పు ఇలా ఏ పప్పును తినకూడదు. పప్పును కూర రూపంలో కానీ, చారుల రూపంలో కానీ, తాలింపులో వేసుకొని కానీ ఇలా ఏ రూపంలోనూ కూడా పప్పు తినకూడదు. అలాగే ములక్కాడను కూడా కూరల రూపంలో, పచ్చళ్ళ రూపంలో ఏ రూపంలోనూ కూడా తినకూడదు. కాదని ఈరోజు ఏ రూపంలో అయినా సరే పప్పును ములక్కాడను తింటే అప్పుల పాలైపోతారు. చేతిలో ధనం అస్సలు నిలవదు. ఆర్థిక సమస్యలు వస్తాయి. కోరి కోరి సమస్యలను తెచ్చుకున్నట్లు అవుతుంది. కనుక ఈరోజు ఆడవారు ఇంట్లో పప్పును మరియు ములక్కాడను వండవద్దు. ఎవరు ఈరోజు ఈ కూరలను తినవద్దు. కాదని తింటే మాత్రం కష్టాల పాలవుతారు. వీటితో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. చాలామంది నాన్ వెజ్ అంటే మాంసం ఒక్కటే అనుకుంటూ ఉంటారు. కానీ మాంసం ఒక్కటే కాదు, గుడ్లు, చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు, మాంసం ఇవేమీ కూడా ఈరోజు తినరాదు. ముక్కోటి ఏకాదశి రోజు నాన్ వెజ్ దగ్గరకు కూడా వెళ్ళకూడదు. కూరల రూపంలోనే కాదు, బిర్యానీల రూపంలో, పకోడీల రూపంలో, పచ్చళ్ళ రూపంలో, ఫ్రైడ్ రైస్ల రూపంలో, బజ్జీల రూపంలో, మంచూరియా రూపంలో ఇలా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈరోజు నాన్ వెజ్ తినకూడదు. సాయంత్రం అవ్వగానే చాలామంది నూడిల్స్ బళ్ళ దగ్గరకు వెళ్ళి ఏదో ఒకటి తినేస్తూ ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఎగ్ లేదా చికెన్ కలిపిన నూడిల్స్, ఫ్రైడ్ రైసు, మంచూరియా, మోమోస్, పకోడీలు, బిర్యానీలు ఇలాంటివేమీ కూడా తినవద్దు. మీకు అంతగా తినాలనిపిస్తే వెజ్ ఐటమ్స్ తినండి. అంటే వెజ్ బిర్యానీలు, వెజ్ మంచూరియాలు, వెజ్ నూడిల్స్, వెజ్ ఫ్రైడ్ రైస్లు, వెజ్ బజ్జీలు ఇలాంటి శాకాహారం తినండి. నిజానికి ఈ ఒక్కరోజు బయట ఫుడ్ తినకుండా ఉంటేనే మంచిది. ఇలా ఈరోజు ఏ రూపంలోనూ ముక్కోటి ఏకాదశి రోజు నాన్ వెజ్ తినకూడదని శాస్త్రాల్లో ఉంది. ఈరోజు తెలిసి కానీ తెలియక కానీ నాన్ వెజ్ తింటే నరకానికి పోతారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు ఈరోజు మాంసాహారం తింటే 33 కోట్ల దేవతల కోపానికి, శాపానికి గురి అవుతారు. ఈరోజు నాన్ వెజ్ తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది, నరకానికి పోతారు, కడుపులో సమస్యలు వస్తాయి, కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లుగా అవుతుంది, మహాపాపం తగులుతుంది. కనుక ఈరోజు ఎవరూ నాన్ వెజ్ తినవద్దు. పప్పు, ములక్కాడ, నాన్ వెజ్ ఈ 3 కూరలను ముక్కోటి ఏకాదశి రోజు తినరాదు. కాదని తింటే మాత్రం దరిద్రం పడుతుంది, చేతిలోని ధనమంతా కూడా పోతుంది, అప్పుల పాలైపోతారు, నరకానికి పోతారు, మహాపాపం తగులుతుంది. ఫ్యూచర్లో అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది, కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లుగా అవుతుంది, సకల దేవతల ఆగ్రహానికి గురి అవుతారు, 7 జన్మల దరిద్రం పడుతుంది, చేతిలో పైసా కూడా మిగలదు, రోగాలు వస్తాయి. కనుక ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఎవ్వరూ కూడా ఈ కూరలు తినకుండా జాగ్రత్తగా ఉండండి.
అలాగే ఈరోజు ఉపవాసం ఉన్నవారు తప్పనిసరిగా జిలేబీ తినాలి. ఈ విషయం చాలామంది పెద్దవారికి తెలుసు. ముక్కోటి ఏకాదశి రోజు జిలేబీ తింటే సకల శుభాలు కలుగుతాయి. శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు కలుగుతాయి. ఎందుకంటే జిలేబీ శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం ఆకారంలో ఉంటుంది. పైగా పండుగ పూట తీపి తినాలి అనే ముఖ్య ఉద్దేశంతో చాలామంది చాలా ప్రాంతాలలో ముక్కోటి ఏకాదశి రోజున జిలేబీ తింటూ ఉంటారు. ఈరోజు ఉపవాసం ఉన్నా లేకపోయినా జిలేబీని తప్పనిసరిగా తినండి. ఇక ఈ ముక్కోటి ఏకాదశి రోజు బియ్యం డబ్బాలో దీనిని పెడితే చాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరి ఇంట్లో బియ్యం డబ్బా ఉంటుంది. బియ్యం డబ్బాలో బియ్యాన్ని స్టోర్ చేసి ఉంచుతారు. కొందరు సంవత్సరానికి ఒక్కసారి బియ్యాన్ని తెచ్చి స్టోర్ చేసి పెట్టుకుంటారు. ఇంకొందరు నెలకొక్కసారి తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు. మరికొందరు వారానికి ఒక్కసారి 4 కేజీలు లేదా 5 కేజీల బియ్యం కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారు. బియ్యాన్ని మనం అన్నపూర్ణాదేవి స్వరూపంగా ఒక దేవతలాగా పవిత్రంగా చూసుకోవాలి. ఎందుకంటే మనం బియ్యం లేకుండా బ్రతకలేము గనుక బియ్యానికి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. బియ్యాన్ని ఎప్పుడూ నేల మీద వంపకూడదు. ఒకవేళ అనుకోకుండా వలికిన చేతితో ఎత్తాలి కానీ చీపురుతో తుడవకూడదు. మన పూర్వం రోజులలో అందరూ ఎవరికి వారే బియ్యం పండించుకునేవారు. పంట చేతికి వచ్చాక బియ్యం వచ్చిన తర్వాత ఆ బియ్యంలో కొంత భాగాన్ని దేవాలయాలకు ఇచ్చేవారు. లేదా కొన్ని బియ్యం తీసి ముందే ఏదైనా తీపి పదార్థం వండి అందరికీ పంచిపెట్టేవారు. ఇప్పటికీ కూడా చాలామంది రైతులు బియ్యం చేతికి రాగానే కొత్త బియ్యాన్ని గుడిలో కానీ లేదా పేదవారికి కానీ ఇస్తూ ఉన్నారు. కొత్త బియ్యంతో తీపి పదార్థం వండి అందరికీ పంచుతూ ఉన్నారు. ఇలా చేస్తే భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. ఇక పంటలేమీ పండించని వారు ఖచ్చితంగా బియ్యాన్ని నెలకొక్కసారి కొని తెచ్చుకునేవారు. ఏం చేయాలి అంటే బియ్యం కొని ఇంటికి తేగానే ఆ బియ్యంలో ఒక చిన్న గ్లాసుడు బియ్యం తీసి ఏదైనా ఒక తీపి పదార్థం చేసి దేవుడికి నివేదించి ఆ ప్రసాదాన్ని మీ ఇంటి చుట్టుప్రక్కల ఉండే చిన్న పిల్లలకు పంచి మీరు కూడా తింటే మంచిది. ఇలా బియ్యాన్ని తెచ్చుకున్నప్పుడు ఈ చిన్న పని చేయటం వలన మహాపుణ్యం వస్తుంది. ఇక ముక్కోటి ఏకాదశి రోజు బియ్యం డబ్బాలో ఏం చేయాలి అనే విషయానికి వస్తే చాలామంది బియ్యాన్ని స్టీల్ డబ్బాల్లోనే స్టోర్ చేస్తూ ఉంటారు. మీరు స్టీల్ డబ్బాల్లో స్టోర్ చేసినా లేదా ఏ ఇతర లోహంతో చేసిన డబ్బాలో స్టోర్ చేసుకున్నా కూడా ఆ డబ్బాలో ఈ మూటను వేయండి. ముందు ఒక పసుపు రంగులో ఉండే వస్త్రాన్ని తీసుకోండి. ఆ వస్త్రంలో 4 ఎండుమిరపకాయలు వేయండి. అలాగే ఒక వెల్లుల్లిపాయను కూడా వేయండి. అంటే వెల్లుల్లిపాయ రెబ్బ తీసి కాకుండా మొత్తం వెల్లుల్లిపాయని వేసేయండి. వీటితో పాటు 11 రూపాయల చిల్లరను వేయండి. అంటే రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు ఇలా ఏ కాంబినేషన్లో అయినా సరే పర్వాలేదు. 11 రూపాయలు వేయండి. తర్వాత ఈ ఎండుమిరపకాయలను, వెల్లుల్లిపాయను, 11 రూపాయల నాణేలను కలిపి చిన్న మూటలాగా కట్టేయండి. ఈ మూటను తీసుకుని వెళ్ళి మీ బియ్యం డబ్బాలో వేయండి. ఆ బియ్యంలో చిన్న గొయ్యిలాగా తీసి కప్పేయండి. ముక్కోటి ఏకాదశి రోజు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేలోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఇలా చేయటం వలన ధనలాభం కలుగుతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. సంవత్సరం వరకు ధనధాన్యాలకు లోటు రాదు. లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు కొందరు ఎంత కష్టపడి వంట చేసినా రుచి పచి ఉండదు. అలాంటి వారు ఈ పరిహారం చేసుకుంటే మీ వంటల్లో రుచి కూడా పెరుగుతుంది. దరిద్ర దేవత దృష్టి పడకుండా ఉంటుంది. ఇలా బియ్యంలో పెట్టిన మూటను 6 నెలల వరకు తీయవలసిన పని లేదు. ఒకవేళ బియ్యం నిండుకున్నా ఈ మూటను మాత్రము అలా బియ్యం డబ్బాలో ఉంచేసి మళ్ళీ బియ్యం పోసుకోవచ్చు. 6 నెలల తర్వాత ఈ మూటను తీసి దానిలోని 11 రూపాయలను ఎవరికైనా దానంగా ఇచ్చేసి ఎండుమిరపకాయలను, వస్త్రాన్ని, వెల్లుల్లిపాయను తీసి ఏదైనా చెట్టు మొదట్లో పడవేయండి. ఈ పరిహారాన్ని ప్రతి సంవత్సరం ముక్కోటి ఏకాదశి రోజు చేసుకోవచ్చు. ఈ చిన్న పరిహారం వలన చాలా అద్భుతాలు జరుగుతాయి. ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ధనలాభం కలుగుతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజు బియ్యం డబ్బాలో ఇది వేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. చాలామంది బియ్యం విషయంలో చాలా అశ్రద్ధను చేస్తూ ఉంటారు. బియ్యాన్ని ఎక్కువగా వండి ఆ వండిన అన్నాన్ని వృధా చేస్తూ ఉంటారు.
అలా పొరపాటున కూడా చేయకూడదు. కాదని అలా అన్నాన్ని వృధా చేస్తే అన్నపూర్ణాదేవి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఆ దేవికి ఆగ్రహం వస్తే ఇంట్లో ఒక్క మెతుకు కూడా మిగలదు. బియ్యానికి మరియు ధనానికి చాలా కరువు వస్తుంది. మన ఇంటి బియ్యంలో అన్నపూర్ణాదేవి, లక్ష్మీదేవి ఇద్దరూ కూడా కొలువై ఉంటారు. వారి అనుగ్రహంతోనే మనం కడుపు నిండా తినాలి అన్నా, మనకు నచ్చిన జీవితాన్ని అనుభవించాలి అన్నా సాధ్యమవుతుంది. వారి ఇద్దరి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉండాలి అంటే తప్పకుండా బియ్యం విషయంలో ఈ నియమాలు పాటించాలి. బియ్యాన్ని కాలి కింద వేసి పొరపాటున కూడా తొక్కకూడదు. ముఖ్యంగా బియ్యం డబ్బాలో ఎప్పుడూ కూడా బియ్యం నిండుగా ఉండాలి. బియ్యం అయిపోయే వరకు చూడకూడదు. బియ్యం డబ్బా పరిశుభ్రంగా ఉండాలి. బియ్యం డబ్బా చుట్టూ కూడా చాలా శుభ్రంగా ఉండాలి. డస్ట్ వంటిది లేకుండా చూసుకోవాలి. బియ్యాన్ని ఎప్పుడూ పవిత్రంగా భావించాలి. ప్రతినిత్యము బియ్యం కడిగే సమయంలో శివపార్వతులను తెలుసుకోవాలి. మీరు ప్రతిరోజు కూడా ఒక గుప్పెడి బియ్యాన్ని తీసి పక్కన పెట్టి మీరు ఓం నమఃశివాయ అనుకుని ఆ పక్కన పెట్టిన బియ్యాన్ని 1 నెల రోజుల తర్వాత ఎవరికైనా దానంగా ఇస్తే నెల రోజుల పాటు అన్నదానం చేసినంత పుణ్యం కలుగుతుంది. ఇక బియ్యం అనేవి చాలా పవిత్రమైనటువంటివి కనుక బియ్యాన్ని, బియ్యం రొమ్ములను, బియ్యం బస్తాలను ఎప్పుడూ కూడా నైరుతి దిక్కులో పెట్టుకోవాలి. నైరుతి దిక్కులో బియ్యాన్ని పెట్టడం వల్ల ఇంట్లోకి లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహం వస్తుంది. అంటే అలా లక్ష్మీ కుబేరుల అనుగ్రహంతో ధనవంతులుగా మారే అవకాశం కూడా వస్తుంది. కనుక బియ్యం విషయంలో ఈ నియమాలను తప్పకుండా పాటించండి. అలాగే బియ్యం డబ్బాలో ఇది వేసి ధనానికి, ధాన్యానికి లోటు లేకుండా ఆనందంగా, ఆరోగ్యంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.